హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ నేను రా రైస్ తోటి అంటే రేషన్ బియ్యం తోటి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. అలాగే 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను అనమాట. కొంచెం మెంతులు తీసుకొని ఇవి బాగా వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాను. మనకు రేపు ఇడ్లీ పెట్టుకోవాలనుకుంటే ఇవాళ మార్నింగే నానబెట్టేసి రైస్ని బాగా ఈవినింగ్ గ్రైండర్కి కానీ మిక్సీకి కానీ వేసుకుంటే పిండి చాలా బాగుంటుంది. నైట్ అంతా పులిసిన తర్వాత ఈ విధంగా వస్తుంది పిండి. ఈ పిండిని ఇప్పుడు మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని దాంట్లో కొంచెం వంట సోడా వేసుకొని పిండిని ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ టైట్గా ఉంటే పిండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టేసుకోవాలి. మనం రెగ్యులర్గా రవ్వ మినపప్పు కలిపి పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ రేషన్ బియ్యంతో ఇడ్లీ ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది. చాలామంది తెలియకపోవచ్చు ఈ విషయము, పచ్చి బియ్యంతో పెట్టుకుంటారని. సో చాలా చాలా హెల్తీ కూడా అండి. ఈ విధంగా ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో ఆ విధంగానే నార్మల్ ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో పెట్టేసుకుంటే ఆవిరి మీద ఉడికిపోతుంది అనమాట. కుక్కర్లో కానీ ఇడ్లీ గిన్నెలో కానీ పెట్టేసి మూత పెట్టేస్తే ఉడికిపోతుంది. త్రీ టు 4 మినిట్స్లో మనకు ఇడ్లీ ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఆరిన తర్వాత చూసుకుంటే మనకి ఇడ్లీ చాలా బాగా వచ్చింది. ఇడ్లీ స్పాంజీలా ఉన్నాయి. మనకు ప్లేట్స్ కూడా అంటుకోకుండా చాలా బాగా వచ్చేసాయి అనమాట. ఈ ఇడ్లీస్ని ఇప్పుడు చూడండి, స్పాంజీలా ఉన్నాయి కదా, ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. తీసుకుంటే మంచి హెల్తీ కూడా. నేను పుదీనా పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఇది సాంబార్, ఇది ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకొని తినొచ్చు అనమాట. సూపర్ ఉంటుంది. సో వీడియో లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందే వస్తాయి అన్నమాట. ముందే చూసేయచ్చు. మీరు చూసారు కదా ఇడ్లీ ఎంత బాగుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.